ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనము. అండ్ గేవ్ దెమ్ అథారిటీ ఓవర్ అన్క్లీన్ స్పిరిట్స్ టు కాస్ట్ దెమ్ అవుట్ and to heal every disease and every affliction. Gospel of Matthew chapter 10 verse 1. ఈ రోజు నిమిత్తము దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో ఏదైతే మనలను బాధిస్తుందో, ఏదైతే మనలను కృంగదీస్తుందో, ఏదైతే మనకు కష్టాన్ని కలిగిస్తుందో దానిని మన నుండి వెళ్ళగొట్టుటకు, దాని నుండి మనము విడుదల పొందుటకు, దానిలో నుండి రక్షింపబడుటకు దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఈ రోజున నీవు ఏ వ్యాధి చేత బాధపడుతున్నా సరే, ఎటువంటి అపవిత్రాత్మ క్రియలతో నలిగిపోతున్నా సరే, ఎటువంటి శోధనలో నీవు పడి ఉన్నా సరే, నీవు వాటికి భయపడవద్దు, నీవు వాటిని చూసి బెదరవద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వాటి నుండి నీవు విడుదల పొందుకునే అధికారము దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. నీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆ అధికారం వచ్చింది. నీవు దానిని చేయగలవు. నా వలన కాదు, నేనేమి చేయలేను అని నీవు ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఈ యొక్క వచనమును మనం చూస్తే తన శిష్యులను పిలిచి ఈ మాటలు చెబుతున్నట్లుగా చూడవచ్చు. ఆయనతో పాటు ఉన్న ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు కేవలం 12 మంది మాత్రమే. అంతకు ముందు యేసయ్యకు అనేక మంది శిష్యులు ఉండేవారు. కానీ వారందరూ అభ్యంతరపడి వెళ్లిపోగా మిగిలిన వారు వీరే. వారితోనే యేసయ్య ఈ యొక్క మాటలను ప్రకటిస్తున్నాడు. అంటే ఎవరైతే యేసయ్యను వదిలి పోలేదో, ఎవరైతే ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి విడువరో, ఈ లోకం కోసం దేవుణ్ణి ప్రక్కన పెట్టరో, దేవుడు వారికి ఈ యొక్క అధికారమును ఇస్తాడు. వాక్యం సెలవిస్తుంది, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని గద్దించుడి అని. మనము ముందుగా దేవునికి లోబడాలి. అప్పుడు మనకు అధికారం వస్తుంది. మన సమస్య పైన, మన బలహీనత పైన, మన యొక్క ఆర్థిక పరమైన కష్టాల పైన, మన బాధల పైన, మన నష్టాల పైన మనకు అధికారము దేవుని ద్వారా వస్తుంది. ఈ రోజున మనము దేనిపైన అధికారము కలిగి ఉన్నామండి? అన్నిటిపైన అధికారం కలిగి ఉన్నాం. అందుకే వాక్యములో వ్రాయబడింది ప్రతి విధమైన అని. ఇదా అదా అని ఏమీ లేదు, ఏది తేడా లేదు, చిన్నదా పెద్దదా అన్న ప్రశ్న లేదు. ఏదైతే నీకు హాని చేస్తుందో దానిపైన నీవు అధికారము కలిగి ఉంది. దానిని నీవు గద్దించు, దాని నుండి నీవు విడుదల పొందుకో. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు ఎప్పుడు మంచి విషయంలో అధికారం ఇస్తాడండి. చెడు చేయమని అధికారం ఇవ్వడు. చెడు చేయడానికి ఆయన అనుమతించడు. కొంతమంది అధికారం ఉంది కదా అనే తన క్రింద ఉద్యోగులను బాధ పెడతారు, తమ కుటుంబ సభ్యులను బాధ పెడతారు, తన భార్యను ఇష్టం వచ్చినట్లు కొడతారు, తిడతారు, పిల్లలను కూడా ఇష్టానుసారంగా దూషిస్తారు. యేసయ్య ఎప్పుడైనా అలా చేశాడా? ఆయనకు ఈ సర్వ సృష్టి మీద అధికారము ఉంది. సముద్రమును గద్దిస్తే అది నెమ్మది పరచబడింది, గాలిని గద్దించాడు, అది లోబడింది. కానీ ఆయన అధికారాన్ని ఆయన ఎప్పుడూ చెడుకు వాడలేదు, ఇంకొకరికి హాని చేయడానికి వాడలేదు, ఇంకొకరిని బాధ పెట్టి కృంగదీయుటకు ఆయన ఉపయోగించలేదు. కానీ అపవాది అలానే చేశాడు. అపవాదికి ఇవ్వబడిన ఆ అధికారమును చెడుగా వాడుతున్నాడు. మనల్ని కృంగదీస్తూ, మనల్ని బాధ పెడుతూ, మనకు అనారోగ్యములను కలగజేస్తూ సంతోషిస్తున్నాడు. కానీ దేవునికి లోబడినప్పుడు, ఆయన పాద సన్నిధిన చేరినప్పుడు ఎవ్వరి అధికారము మన మీద పనిచేయదు. ఎందుకంటే మనము ఆశ్రయించింది రాజులకు రాజైనటువంటి, ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసయ్యను. కాబట్టి ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు దేవుడు మంచిపై అధికారం ఇచ్చాడు, నీకున్న బలహీనతలపై అధికారం ఇచ్చాడు, నిన్ను కృంగదీస్తున్న సమస్యలపై ఆయన అధికారం ఇచ్చాడు. నీవు భయపడకు. నిన్ను ఆ రోగము ఏమీ చేయలేదు. నీకున్న ఆ బలహీనత నిన్ను చంపలేదు. నిన్ను, నీకున్నటువంటి సమస్య కృంగదీయలేదు. నిన్ను ఏ చేతబడి శక్తులు, ఏ అపవిత్రాత్మ సమూహము ఏమీ కూడా చేయలేవు. ఏ శత్రువు ఆలోచన, వారి యొక్క ప్రణాళికలు నిన్ను
నిన్ను అడ్డగించలేవు. ధైర్యముగా ఉండు, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును అని వాక్యం సెలవిస్తుంది. భయమును తీసివేయి. ఆ ప్లేస్ లో దేవుడు నీకు ఇచ్చినటువంటి అధికారమును పెట్టు. నోటి ద్వారా పలుకు, నీ నోటి నుండి ఈ యొక్క అనారోగ్యము వెళ్ళిపో, నా నుండి అప్పుల సమస్య వెళ్ళిపో, నా నుండి ఈ సమస్యలు వెళ్ళిపో అని యేసు నామములో పలుకు. అవి తప్పకుండా నిన్ను విడిచి వెళ్ళిపోతాయి. నీవు విడుదలను పొందుకుంటావు. నీవు సంతోషంగా జీవించగలుగుతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉన్నవాడా, అనువాడా, గొప్ప దేవా, మీకు స్తుతులయ్యా. ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించి, ప్రోత్సహించిన మీ అమూల్యమైనటువంటి మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా, అయ్యా, సమస్త రోగములపైన, ప్రతి విధమైనటువంటి వ్యాధులపైన మాకు తండ్రి అధికారం ఇచ్చినటువంటి దేవుడవని, అయా మీకు లోబడి ఉండినప్పుడు మాత్రమే ఆ యొక్క అధికారమును మేము కలిగి ఉంటామని మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. అవును ప్రభా, మీరిచ్చినటువంటి అధికారమును మంచి కొరకే మేము వాడుకోవాలని తండ్రి సెలవిచ్చి ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతూ కృంగిపోతూ ఇక స్వస్థత రాదు అనేటువంటి నిశ్చయితతో ఎందరైతే బిడ్డలు దుఃఖిస్తున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, మీరు ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా చేయగలిగినటువంటి దేవుడవు తండ్రి. అయ్యా, రిపోర్ట్స్ ను తారుమారు చేసేటువంటి దేవుడవయ్యా. ప్రతి బిడ్డతో మీరుండండి అయ్యా. ప్రతి బలహీనతను కొట్టివేయండి. ప్రతి రోగమును యేసు నామములో లయపరచండి. ప్రతి విధమైన వ్యాధులన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభా. చనిపోయిన వారిని సైతము బ్రతికించగలిగినటువంటి అయా దేవుడవు ప్రభా. మీ పైన నమ్మకం ఉంచుతుండగా, విశ్వాసం ఉంచుచుండగా అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తురామని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యల నుండి విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. అన్యోన్య దాంపత్యము గల వారిగా వారుండుటకు సహాయము చేయండి. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల నుండి విడుదల దయచేయండి. ప్రతి ఒక్కరితో సమాధానము కలిగి వారు జీవించినట్లుగా సహాయమును అనుగ్రహించండి. అదే విధంగా చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో ఉన్న ప్రతి బిడ్డకు తండ్రి మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని ప్రసాదించండి అయ్యా. చెడు మార్గాలు, చెడు వ్యసనాలు, ఆ గేమ్స్ ఎడిక్షన్స్ వారిపైన తండ్రి ఏలుబడి చేయకుండా తండ్రి మీరే బిడ్డలకు వాటి నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా నా ప్రభా, త్రాగుడు వ్యసనాల నుండి విడుదల దయచేయండి అయ్యా. మరి తండ్రి ఇంకా తండ్రి ఎటువంటి ఎడిక్షన్స్ ఉన్నా వాటన్నిటి నుంచి బిడ్డలకు విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వివాహాల విషయంలో తండ్రి సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. వారి యొక్క వివాహము ఘనముగా జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువ, వృద్ధులను మీరు ఆదరించండి, బలపరచండి. అదే విధంగా అనాథలను, అభాగ్యులను ఆదుకొనమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా తండ్రి ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. వారు వెళ్లే వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా తండ్రి అయా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభువా మరి తండ్రి సంతానము లేక బాధపడుతున్నారో వారికి సంతానాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలకు మీరు తోడై ఉండమని వేడుకుంటున్నామయ్యా. అధికారులందరినీ కూడా మీరు దీవించండి. అధికారులకు సమయోచితమైనటువంటి జ్ఞానమును, వివేచనను వారికి అనుగ్రహించండి. న్యాయమైనటువంటి పాలన వారు పాలించుటకు సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువ అయ్యా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనాథలుగా ఉన్నారో వారందరినీ మీరు ఆదరించండి అయ్యా. మా భారతదేశాన్ని సమాధానముతో నింపండి తండ్రి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి.
దీవించండి, మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా. అయా జాబ్ చేస్తున్న బిడ్డలను దీవించండి, ట్రాన్స్ఫర్ విషయంలో మీరు సహాయం చేయండి అయా, ప్రమోషన్ విషయంలో మీరు కృప చూపించండి ప్రభా. అదే విధంగా నా ప్రభా, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి, వారు చేస్తున్న కష్టార్జితాన్ని దీవించండి ప్రభా. వారు ఒంటరిగా ఉంటుండగా ప్రభా మీ సన్నిధిని వారితో ఉంచమని వేడుకుంటున్నామయ్యా. గృహము లేక బాధపడుతున్న బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి తండ్రి. అదే విధంగా నా తండ్రి, ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు ప్రభా మీ సన్నిధిని మొర పెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించి వారికి సమాధానమును అనుగ్రహించమని వేడుకుంటూ, ఆనాదుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.